లేట్ అయిపోయిందా? లేట్ ఏం లేదు. ఆవిడ వృద్ధాశ్రమం ఓపెనింగ్ బంగారపల్లి దగ్గర అయితే ఇక్కడికి వేదికను అలంకరించిన నాకు సొంత వదినలు అన్న వదిన అంటే జన్మించిన తల్లిదండ్రుల తర్వాత అన్న వదిన అంటారు. ఆ విధంగా నాకు సొంత వదిన వాళ్ళు రాజు వీళ్ళ కుటుంబంలో కూడా మదనపల్లిలో నేను హోప్ స్కూల్లో చదువుకున్నా. హోప్ స్కూల్ 7th నుంచి 10th వరకు నేను మదనపల్లి ఓపెన్ స్కూల్లో చదువుకున్న వ్యక్తిని. అక్కడ నేను చదువుకునేటప్పుడు కూడా వీళ్ళ దీంట్లోనే మదనపల్లిలోనే మైకా ఫ్యామిలీ అంటే అది గొప్ప ఫ్యామిలీ. మదనపల్లి టీఎన్ ఫ్యామిలీ ఎటువంటిదో అటువంటిది మైకా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో నన్ను కూడా వాళ్ళ తల్లిదండ్రులు నన్ను ఒక సొంత వీళ్ళు ఎంత చూసుకుంటారో వేరే ఎక్కువ నన్ను చూసుకునేవాళ్ళు. నేను అమ్మతో ఎక్కువ నేను చదువుకోవాలని ఆయన కంటే. ఈరోజు ఆ కుటుంబంలో ఇంత హాస్పిటల్ ఓపెన్ చేసి దానికి నేను చీఫ్ గెస్ట్ రావడం అనేది నిజంగానే నేను మాటలతో చెప్పలేని సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎన్నో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినాను, పెద్ద పెద్ద కార్యక్రమం అటెండ్ అయ్యేవాడిని. కానీ ఇక్కడ ఈ రోజు ఈ హాస్పిటల్లో నేను చీఫ్ గెస్ట్ గా వచ్చినంత ఆనందము నా జీవితంలో ఏ దీంట్లో కూడా పొందలేదనేసి కూడా నేను మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా చేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్ ఓపెన్ అంటే 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉండే వాళ్ళు కూడా డాక్టర్లు కాలేరు, హాస్పిటల్ ఓపెన్ చేయలేరు. ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం అంటే ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదం ఉంటే తప్ప ఈ వైద్య వృత్తిని కాలేరు. ఇది భగవంతుడి తర్వాత భగవంతుడు ఎవరంటే మనకి డాక్టర్స్ అని చెప్పుకోవాలి మనము. కావున ఇంత గొప్ప ఉన్నత వృత్తిలో ఉండి వీళ్ళు ఇంకా ఎంతో మందికి సేవ చేసి ఈ హాస్పిటల్ కంటే ఇంత పెద్ద హాస్పిటల్ తొందరగా ఓపెన్ చేయాలనేసి కూడా నేను వాళ్ళ తమ్ముడిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా నేను చాలా కష్టాలు బాధలు పడి పైకి వచ్చిన వ్యక్తి నేను. సుఖాలు మెట్టెక్కి నేను పైకి వచ్చిన వ్యక్తి కాదు, కష్టాలు మెట్టెక్కి పైకి వచ్చిన వ్యక్తి నేను. నాకు ఆ భగవంతుని ఆశీర్వాదము మీ ఎట్లా వాళ్ళ ఇట్లా వాళ్ళ ప్రేమ అండదండలే ఈ రోజు నా ఎదుగుదల కారణము. అదేవిధంగా నేను మనందరికీ గాడ్ ఫాదర్ అందరూ నాకు పెద్దతో సమానం. నాకు సర్వస్వమైన గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ముఖ్య అనర్సుడు నేను. నాకు సర్వస్వం నాకు తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా దైవం అయినా నాకు సర్వస్వం నాకు గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారే. ఆయన అడుగుజాడలో పోయే వ్యక్తి నేను. కావున ఈ హాస్పిటల్ కూడా తొందరలో ఆయన ఆశీర్వాదం ఉండేదని నేను ఏర్పాటు చేస్తాననేది కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తూ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన నా కుటుంబ సభ్యులకు మీకు తుమ్మకూరులో ముస్లింస్ అని కాకుండా క్రిస్టియన్స్ అని కాకుండా హిందువులు అని కాకుండా అందరూ మనమంతా ఒకటే అని మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులకి ఈ హాస్పిటల్ ఓపెనింగ్ కి మన షాదీమహల్ కమిటీ మెంబర్స్ అయితేనేమి, ప్రెసిడెంట్ అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి, ఇంకా కార్యవర్గ సభ్యులు అయితేనేమి ప్రతి ఒక్కరితో మీరు చర్చించి ఈ షాదీమహల్ ఒక క్రిస్టియన్ సంస్థకి సంబంధించిన హాస్పిటల్ ఇవ్వడము నేను నా ఇన్ని ఏళ్ళ సర్వీస్ లో ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నా. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి నేను ఆ ఉద్దేశంతో మీ అందరికీ పాదాలు చేసిన. నేను మా మదనపల్లిలో పుట్టి పెరిగింది. నేను ఇక్కడ జిక్వే స్కూల్లో సంతపల్లిలో ఉన్నాను. నేను చదువుకునేటప్పుడు రంజాన్ ఉత్పత్తులు నేను మాకు ఇద్దరు ఉన్నాము. బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర అప్పుడు తెల్లారితో హజరత్లు వచ్చేవాళ్ళు, కుటుంబ అని సాయంత్రం మళ్ళీ బాంబు పెట్టేవాళ్ళు, పెద్ద బాంబు పెట్టేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం పెడతాను నాకు కరెక్ట్గా తెలియదు. నేను రంజాన్ ఉత్పత్తుల్లో ఉన్నా.
ఎన్నోసార్లు లెక్కలేని సార్లు నేను చర్చికి పోయినా, బైబుల్ చదివినా, ఇంకా దేవాలయం చూడదు, దేవాలయం లేదు. ఎందుకంటే నాకు అల్లా అయినా, యేసుప్రభు అయినా, వెంకటేశ్వర స్వామి అయినా అంతా ఉంటే అని పోయే దారిలో పోయారు. కానీ ఈ రోజు చెంబుకూరులో నేను నిజంగానే నేను ఫస్ట్ చూసింది ఎక్కడంటే కోవిడ్లో చూసా. కోవిడ్లో కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండియన్స్ అందరూ ఒకటయ్యి ఉగాది సంబరాలు చేస్తారు అక్కడ. దానికి నేను చీఫ్ గెస్ట్ గా పోయినా. లైఫ్ ఐకాన్ ఫౌండేషన్ అనేసి అది కూడా పెద్ద క్యాన్సర్ సంబంధించింది, సినిమా యాక్టర్ గౌతమి పెట్టింది. దానికి కూడా నేను పార్లమెంట్ నన్ను చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేశారు. అక్కడ చూసిన కుల మతాలకు అతీతంగా నెక్స్ట్ మన ఇండియాలో ముస్లింస్, క్రిస్టియన్స్ కి శాలి మాల ఇవ్వడము నా చరిత్ర ఇదే కష్టం చూడము. కాబట్టి అందరికీ నేను ముస్లిం తెలియకపోతుండగా పేరు సవినంగా వినయంగా మనస్ఫూర్తిగా పదాభివందనలు చేసుకుంటూ ఇదే విధంగా ఈ రోజు మీరు ఎక్కడున్నారు అన్ని మతాలు కూడా వీళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తే వీళ్ళ వైద్య వృత్తికి వీళ్ళకి ఇస్తే దాన్ని మీకు అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అగ్రాధైనా వీళ్ళు పలికే వ్యక్తులు. నా తమ్ముడు రాజు చెప్పినట్లు వీళ్ళేమో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఇంకో చిన్న చిన్న హాస్పిటల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు కాదు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు, కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు. ఇటువంటి వాళ్ళు చెంబుకూరు రావాలన్నా చెంబుకూరు ప్రజలు చేస్తున్న అదృష్టం కూడా మనందరూ భావించాలి. కావున దయచేసి ఈ అవకాశం భగవంతుడిచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సదా